ఎవరికి కేటాయించిన చైర్లో మీరందరూ కూడా కూర్చోవాలని కోరుతున్నారు. శ్రీ రాఘవేంద్రాచార్య గారు, పంచముఖి ఆంజనేయ స్వామి వ్యవస్థాపకులు, శ్రీ రంగా గారు, శ్రీ చిరంజీవి రెడ్డి గారు, ప్రధానంగా పరమ పవిత్రంగా పూజించుకునే ఈ మధ్య కాలంలో వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది ప్రభుత్వం కావచ్చు, కోర్టు కావచ్చు, ధర్మాన్ని అపహాస్యం చేస్తూ, హిందూ ధర్మాన్ని అపహాస్యం చేస్తూ ఆ రోడ్డు కోసం అని చెప్పి 5 దశాబ్దాల కంటే వాళ్ళు అడ్డవస్తే వాళ్ళు తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? మీరు హిందువులందరినీ అరెస్ట్ చేస్తారా? హిందూ సమాజం మేల్కొంది. మా దేవాలయాల జోలికి కానీ మా హిందువుల జోలికి కానీ వస్తే మాత్రం ఎవరిని వదిలేదే లేదు. హిందువులందరూ ఏకమవుతారు, స్వామీజీలందరూ కూడా వస్తారు. ఈ ధర్మానికి చేటొస్తే ఎవరు ఊరుతాం? ఈ దేవాలయం ఇక్కడే ఉంటుంది, ఈ దేవాలయం ఇక్కడే పూజలు అందుకుంటుంది. ఎందుకంటే ఎంతో మంది హిందువుల యొక్క మనోభావాలు పొందినటువంటి పనిని ఇప్పుడు శ్రీ తలంకి వెంకటరత్న పోవాలంటే అప్పట్లో దేవాలయం లేదు. ఈరోజు నరిగమ్మ తల్లి కళ్యాణం రోడ్లో వెలిసిన దేవత పురాతనమైనది, అతి ప్రాచీనమైన దేవాలయం, ఎంతో సంస్కృతి. ఇక్కడ ధర్మము, హిందూ ధర్మం నిలిచిన దేవాలయం అంటే అనంతపూర్లో ఇది ఒక పెద్ద దేవాలయంగా మనం భావిస్తాం. ఎందుకంటే గుడి చిన్నదైనా అమ్మవారి శక్తి పెద్దది అని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. అటువంటి దేవాలయాన్ని ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్ని ఇక్కడి నుంచి బయటకు తీసేయాలనే ఒకే ఒక దుర్బుద్ధితో ఈ రెవెన్యూ అధికారులు ఏమేమో చేశారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా అధికారులరా దీన్ని డైమండ్ షేప్ చేస్తారా, లేకుంటే ఒక సర్కిల్ చేస్తారా, లేకుంటే వెనక భాగం ఉన్న 16 సెంట్లు రోడ్డు ఉంది, కబ్జాలు చేశారు, వాళ్ళని వెనక్కి పంపించి ఇక్కడ రోడ్డు వైండ్ చేసుకుంటారా? అది చేసుకోవాల్సింది. కానీ మీరు ఈ విధంగా మభ్యపెట్టడం, ఈ విధంగా కోర్టుకు పోవడం, మమ్మల్ని అందరినీ హిందూ మనోభావాలను దెబ్బతీయడం, హిందూ జాతినే ఈ రోజు మీరు అవమానించే విధంగా ఈ రోజు అనంతపురం నగరం నడిబొడ్డున చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదు. హిందువులారా మేల్కోండి అని మాత్రమే మేము చెప్పగలం. అందుకే ఈ రోజు పెద్ద ఎత్తున వేలాది మందితో బహిరంగ సభ, ఈ నరిగమ్మ పరిరక్షణ పేరు సమితితో ఈ రోజు మంచి బహిరంగ సభ జరుపుకుంటున్నాం. ఇప్పటికైనా అధికారులకు బుద్ధి రావాలా, చలనం రావాలా. ఇప్పటికైనా ఈ దేవాలయాన్ని ఇక్కడే ఉంచి అభివృద్ధి పరచాలనేదే మా ఆకాంక్ష. ఇది ప్రజల ఆకాంక్ష, మా ఆకాంక్ష కాదు, రాజకీయ నాయకుల్లో ఇంకొక కాదు. ఇక్కడ ఇంత వేలాది మంది స్వచ్ఛందంగా ఏ ఒక్కరికి డబ్బిచ్చో లేకుంటే మద్యం ఇచ్చో ఇంకోటి రాజకీయ నాయకులు తెచ్చుకుంటారు వాళ్ళ సభలకు. ఈడ అట్లా కాదు పరిస్థితి. మేము ఒక పిలుపిచ్చాం, నిన్న సాయంత్రం నైట్ పిలిపించాం, పొద్దున ఒక మెసేజ్ పెట్టాం. వేలాది మంది ఈ పొద్దు రోడ్డుపైకి వచ్చారు. అమ్మవారు గుడి ఇక్కడే ఉండాలని ఇంతమంది సంకల్పాన్ని మీరు తీస్తే ఖచ్చితంగా నష్టపోతారు. అమ్మవారి శక్తి మీకు ఖచ్చితంగా తగులుతుంది. ఇప్పటికైనా ఈ చర్యలు మానుకొని అమ్మవారిని ఇక్కడే ఉంచేటట్టు ప్రయత్నం చేసి మీరు కానీ అమ్మకు కృపకు పాత్రలు కావాలని నేను కోరుకుంటున్నా. మాకు ఎవరి మీద దురుద్దేశాలు లేవు, ఎవరి మీద కోపం లేదు. మీ విధి నిర్వహణలో చేస్తున్నారని మేము అనుకుంటాం. మీ పై అధికారులకు నచ్చజెప్పి అమ్మవారి యొక్క చరిత్ర, అమ్మవారి యొక్క ఇక్కడ ఉన్న నిష్ఠ నియమాలు తెలియజెప్పి ఇక్కడే ఉండాలని మేము అందరం కోరుకుంటూ ఇకనైనా అధికారుల్లో మార్పు వస్తుందని మేము ఆశిస్తున్నాం.
రెవెన్యూ వాళ్ళ పోలీసుల దీంట్లో ముఖ్య పాత్ర రెవెన్యూ వాళ్ళది. పోలీస్ వాళ్ళు ఏముంది, వాళ్ళు రెవెన్యూ వాళ్ళు బందోబస్తు పిలిచి వచ్చి వాళ్ళ విధి నిర్వహణ చేసుకునే వాళ్ళు మాత్రమే తప్ప పోలీస్ వాళ్ళకి ఏముంటుంది దీంట్లో ఇంటెన్షన్. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తేనే పోలీస్ వాళ్ళు వస్తారు. ఈ పాలనా పరంగా అంతా రెవెన్యూ వాళ్ళు చూసుకోవాల్సిందే, భూములకు సంబంధించి ఇటువంటి రోడ్లకు సంబంధించి. కానీ మేము ఎన్నోసార్లు విన్నవించుకున్నాం, సమయం ఏమన్నాము, ఇంకా వేరే చోటకు పోవాలన్నా మాకు సమయం కావాలా, ఇది శూన్యమాసము, మాఘమాసంలో మంచి దినాలు వస్తాయి, మాకు లిఖిత పూర్వకంగా ఇవ్వండి, మాకు సైట్ కేటాయించండి, మా గుడి నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించండి, అప్పుడు ఆలోచన చేస్తామని మేము చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారు, వీళ్ళు ఒప్పుకున్నారని అందరి మీద నానా యాగి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు చెప్పిన దానికి ఒక్కటి తూచాత మీరు పాటించాలా, మేమెందుకు పాటించాలా? ఇది ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజా ఉద్యమంగా మారింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు 3 రోజుల నుంచి. రాజకీయ నాయకుల చేతుల్లో ఉందా, ప్రజల చేతుల్లో ఉందా? మీడియా వారు మీరే చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నా సోదరులారా. ఇక్కడే ఉండమంటున్నారా? మీ వాదన అక్కడ వాళ్ళు ఇచ్చిన చోటు పోతుందంట? లేదండి, ఇంతకు ముందు మేము ఏం చేసినామంటే కోర్టు ఆర్డర్ ప్రకారము, కోర్టు ఉత్తర్వుల మేరకు మేము పోవాలనుకున్నది వాస్తవము. కానీ ప్రజల అభీష్టము, ప్రజల కోరిక మేరకు గుడి ఇక్కడే ఉండాలనేది ఇప్పుడు మాకు తెలియవచ్చింది. మేము ప్రజల కోరిక మేరకు, ప్రజల అభీష్టం మేరకే పోతాం, కానీ మా సొంత నిర్ణయం దీంట్లో ఉండదండి. ఖచ్చితంగా ప్రజల కోరికను మేము నెరవేరుస్తాము, ప్రజలకు అనుగుణంగా నడుస్తామని మేము చెప్తున్నాం. డెమాలిష్ ఆర్డర్ అంటే ఒక్కటే చెప్తా, మాకు ఏ సహాయ సహకారాలు అందించకుండా మభ్యపెట్టి దేవతను వాళ్ళే రెవెన్యూ అధికారులు తలార్లు ఎట్టిలతో తొలగించి ఆర్డర్ ఉందండి, మాకు చూయించారు, ఆర్డర్ ఉంది. కానీ మాకు కానీ సమయం ఇవ్వాలి కదండి, అప్పీలు పోవడానికి ఇంకోదానికో ఉరి శిక్ష తీసేవానికి కానీ సమయం ఇస్తారు. మేము మనుషులమండి, కోట్లాది మంది హిందూ బంధువులు ఇక్కడ బతుకుతుంటే మా మీద ఇంత దుష్ప్రచారం చేస్తే ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆలోచన చేస్తాం. దీంట్లో ముఖ్యంగా అనంతపురం గ్రామీణం రెవెన్యూ అధికారి అయిన ఎంఆర్ఓ చాలా అత్యుత్సాహం చూపిస్తున్నాడు, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, మభ్యపెడుతున్నాడు. ఆయనకు వచ్చిన ఇంతకుముందు ఎంఆర్ఓలు ఆర్టీఓలు వచ్చిపోయారు, వీళ్ళిద్దరికి ఇంతకుముందు లేని అధికారులకు వాళ్ళు సామరస్యంగా దీన్ని వదిలిపెట్టి మీరు ఇలాగే ఉంచుకోండి అని వదిలేసిపోయిన 6 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఏ అధికారి మమ్మల్ని ఇంత క్షోభ పెట్టిలేదు, ఈ వేదనకు గురి చేసి లేదు. ఇప్పుడున్న రెవెన్యూ అధికారి ఆ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మమ్మల్ని వేధించి గుడి సభ్యుల్ని, పార్టీ వాళ్ళని ఫోన్లు చేసి బెదిరిస్తూ మిమ్మల్ని అలా చేస్తాం, ఇలా చేస్తాం, పోలీస్ వారితో మీ మీద కేసులు పెడతాం, నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారంటే ఇది ఎంతవరకు సమంజసం? ఈ బెదిరింపులకు, మీ ఊకదింపుల ఉపన్యాసాలకు మేము భయపడే ప్రసక్తే లేదు. ఎంఆర్ఓ అయినా కానీ ఎవరైనా కానీ బెదిరింపులకు భయపడే మనుషులం కాదు మేము. ముఖ్యంగా మేము హిందూ సమాజాన్ని జాగృతం చేసే మనుషులమే. ఆ విధంగానే మేము ముందుకు పోతాం.